హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్ సెంటర్. ఈ న్యూస్కి నేను ఎట్లా అర్థం చేసుకోవాలి నాకు కూడా తెలియట్లేదు. కానీ ఒకటి మాత్రం ఇక్కడ చాలా గట్టిగా ఉంది. మన సీఎం సార్ మనకు చాలా సర్ప్రైజెస్ ఇస్తారండి. ఒకటి రెండు ఇవ్వరు, డైలీ ఒక పక్క సర్ప్రైజెస్ ఉంటుంది మన దగ్గర. సో ఇవాళ ఆ సర్ప్రైజ్ ఏముందంటే, జనరల్గా యూజువల్గా మున్సిపల్ ఎలక్షన్స్ అయినా సరే, పంచాయతీరాజ్ ఎలక్షన్స్ అయినా సరే, ఇవన్నిటికీ కలిపి మనం లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటాం. ఈ ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్న వాళ్ళకి ఒక క్వాలిఫికేషన్ క్రైటీరియా 21 ఇయర్స్ తప్ప ఇంకొక క్రైటీరియా ఏముందంటే వాళ్ళకి 2 చైల్డ్ చిల్డ్రన్స్ ఉండాలి. అప్పుడే వాళ్ళు కంటెస్ట్ చేసుకోవచ్చు. నా అది ఆల్రెడీ ఉండింది యునైటెడ్ ఏపీలో కూడా. ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ కూడా సేమ్ 2 చైల్డ్ పాలసీ టు కంటెస్ట్ ఎలక్షన్ ఇన్ జిహెచ్ ఇన్ మున్సిపల్ ఎలక్షన్స్ అండ్ పంచాయతీ ఆల్రెడీ ఉండింది. సార్ తీసేసిండ్రు. అది నాకు సర్ప్రైజ్. నా క్వశ్చన్ అడిగారు కదా, సరే ఎందుకు తీశారు? 2 చైల్డ్ పాలసీ మంచిది కదా, ఇండియా బికేమ్ ఏ లార్జెస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో ఎందుకు తీశారంటే, మన పాపులేషన్, స్టేట్ పాపులేషన్ కంట్రోల్లోనే ఉంది, టెన్షన్ లేదు. ఇంకా మనకు రికార్డ్ ప్యాడీ ప్రొడక్షన్ వచ్చింది, 80 lakh మెట్రిక్ టన్స్ అంట దిస్ ఖరీఫ్ సీజన్ సార్ అన్నారు. ఓకే, నాకు ఒకటి అర్థం అవ్వట్లేదు ఇక్కడ. 2 ఇంపార్టెంట్ మనం కన్క్లూజన్స్ ఇచ్చుకోవచ్చు. ఒకటి ఏంటంటే, తెలంగాణలో ఫర్టిలిటీ రేట్ తక్కువ అయిపోయి మేము ఎక్కువ పిల్లలు ప్రొడ్యూస్ చేయడానికి మనకు రావట్లేదేమో. ఓకే, లేకపోతే ఇంకొకటి ఏముంటుందంటే, సార్కి పాపులేషన్ ఎక్కువ అయితే పాపులేషన్ ప్రెషర్ ఆన్ ఇండియా ఒక లార్జర్ యాంగిల్లో, లార్జర్ లెన్స్లో సార్ చూడలేదు. లార్జర్ యాంగిల్లో చూసి ఆబ్వియస్లీ 2 చైల్డ్ పాలసీ మంచిదే. పొలిటీషియన్స్ ఫస్ట్ వాడితే మనం వాడతాం కదా, అవన్నీ వాళ్ళే వాడారు. వాళ్ళకి 3 4 మనకు 2 పిల్లలు అంటే నడవదు కదా. సో వాళ్ళు ఒక స్టాండర్డ్ ఎస్టాబ్లిష్ చేస్తే అది మనం ఫాలో చేస్తాం. ఇంకా ఖరీఫ్ ప్రొడక్షన్కి, పాపులేషన్ కంట్రోల్కి, అన్కంట్రోల్కి ఏం రిలేషన్ ఉంది అది కూడా నాకు అర్థం అవ్వట్లేదు. బేసికల్లీ పాపులేషన్ ఎక్కువ అయితే ఏమవుతుంది, పాపులేషన్ ప్రెషర్ ఆన్ ల్యాండ్ ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు ఇంట్లో 4 మెంబర్స్ ఉంటున్నారు, సడన్లీ 10 మెంబర్స్ లేడీస్ వచ్చేస్తారు. అప్పుడు మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఎక్కడ పడుకోవాలి తెలియదు. ఎంతమందికి అంటే ఉన్న శాలరీలో అంతమందికి కెన్ వీ మేక్ ద ఫుడ్ ఆర్ నాట్ అది కూడా తెలీదు. సో గీజర్ ఎక్కువ యూజ్ చేస్తాం, ఏసీ ఎక్కువ యూజ్ చేస్తాం. సో అన్ని రిసోర్సెస్ ఎక్కువ యూజ్ చేస్తాం, రైట్ ఆర్ రాంగ్? ఇప్పుడు రిసోర్సెస్ లేనప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ అప్పులు తీసుకోవాలి, రైట్? అంతే కదా. సో పాపులేషన్ ప్రెషర్ ఎక్కువ అయితే ఆన్ ది ల్యాండ్, అగ్రికల్చర్ land will go, river bed land will go, water body land will go, human settlements undali, industrialization ki istaru, plus ఇంకా అప్పులు తీసుకోవాలి ఫర్ వెల్ఫేర్ యాక్టివిటీస్, ఇవన్నీ అవుతాయి.